ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్నికుల క్షత్రియ అలాగే వన్నికుల క్షత్రియ కలిపి ఒక 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ముఖ్యంగా పిల్లలు చదువుకునే పిల్లల గురించి అలాగే గ్రామాల నుంచి వచ్చిన వారు హాస్పిటల్కి వచ్చిన అన్న ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియులు ప్రెసిడెంట్ అయిన బర్రె ప్రసాద్ గారు వారి కమిటీ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా ముఖ్యంగా మత్స్యకారులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వేలాది మంది 10 గంటలకల్లా చేరుకుని ఈ కమ్యూనిటీకి ఉండే సమస్యల మీద కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా సంఘపరంగా ఈ కమ్యూనిటీకి ఉపయోగపడాలో దాని మీద చర్చించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే రాష్ట్ర వైజ్గా కూడా ఈ కమ్యూనిటీ సంఘాన్ని కొంచెం పటిష్టపరిచి 10 మందికి ఉపయోగపడేలాగా ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేయాలని నా దృష్టికి కూడా తీసుకుని వచ్చున్నారు. నేను కూడా తప్పనిసరిగా ఈ కన్స్ట్రక్షన్కి మనం సహకరించడం యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం సహకారం అడుగున్నారు. సహకారాన్ని చెప్పిన ప్రకారంగా 100% పూర్తి చేసి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఏమేం చేయాలో దాంట్లో కూడా మా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆల్రెడీ కమిటీ కొంత నాతోటి డిస్కస్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలా చేయాలి ఏంటి, బిల్డింగ్ కట్టడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత ప్రజలకి ఉపయోగించే దాంట్లో ఏ విధంగా చేయాలన్నది వారందరూ సలహాలు సూచనలు చూసి మా సహాయం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఈ విజయవాడ ముఖ్యమైన ఈ పట్టణంలో ఈ చిన్న బిల్డింగ్ చూసేవాళ్ళకి చిన్న బిల్డింగే కనపడుతుంది. కానీ దీని వెనకాల ప్రసాద్ కానీ ఆ కమిటీ కానీ అందరూ కూడా ముఖ్యంగా బిల్డర్ కానీ ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయి. డబ్బులుండి పని చేయడం అన్నది ఒక ఎత్తు, రూపాయి లేకుండా మొదలుపెట్టి ఈ విధంగా పూర్తి చేయడం అన్నది అంత సులువు కాదు. వచ్చిన వారు అందరూ కూడా ఎవరో మనం దీనికి చేస్తారే అనుకునే దానికంటే ప్రతి మనిషి కూడా నా సంఘం, ఈ సంఘంలో సభ్యులకి, ఈ సంఘంలో పేదవాడికి ఎంతో కొంత ఉపయోగపడాలి అన్న భావం ప్రతి ఒళ్ళు కూడా ఉండాలి.